కనబడుతుంది కదా మేడం. ఏంటి కనిపించేది? వీడియో ఆ అమ్మాయి ఆమె ఎలా కోపంకి చేస్తుంది మేడం? శీలం మీద నిందేసుకుంటుందా? పిచ్చి మేడం, ఎలా వాగుడు చేస్తుంది మేడం? ఆ ప్లాన్ ప్రకారం చేయించకపోతే బాబాయ్ వెళ్తుంటే నువ్వు దగ్గరుండి చూసి పంపిస్తున్నావా సాగనంపి బాబాయ్ని? తను ఏం ఇష్టం లేకుండా అట్లా చేసిందా? తను ఏం మళ్ళీ చిచి నీతో మాట్లాడటం అసలు అనవసరం. ఎందుకంటే కట్టుకున్న భర్త అయి ఉండి బాబాయ్ వెళ్తుంటే బాబాయ్ చెంప చళ్ళు అనిపించాలి. నువ్వు వయసులో పెద్ద అయినా సరే తప్పు చేసే వాళ్ళని దండించే హక్కు చిన్నపిల్లలకైనా ఉంటుంది. దగ్గరికి పోతే ఎలా చేశాడు నేను? వద్దమ్మా, ఇంకా వీళ్ళ చేసిన దారుణాలు చెప్పి అవి వినాలంటేనే అసలు ఒళ్ళు కంపరం ఎత్తిపోతుంది. వీళ్ళతో మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది. అదేంటి ఆ మేడం? అమ్మాయి అన్ని ప్రూఫ్ ఆడవాళ్ళు తప్పులు చేయాలి, మగవాళ్ళే తప్పులు చేస్తారు లోకంలో. మగవాళ్ళు తప్పులు చేస్తారు మేడం, అలా మాట్లాడతారు మేడం. ఆడవాళ్ళు తప్పులు చేయరా? మగవాళ్ళే చేస్తారు తప్పులు. లేదు మా బాబాయ్ మేడం, మీరు నువ్వు తప్పు చేసి పెద్ద ఇక్కడికి మనిషిగా వచ్చి కూర్చొని బుకాయించొద్దు మాట్లాడినప్పుడు మీరు. ఇరు పక్షాల్లో మాట్లాడాలి మేడం. రెండు పక్షాలు తప్పంతా మగవాళ్ళే అని చెప్పేసి అది కరెక్ట్ కాదు మేడం. మాట్లాడటానికి లేదు. అక్కడ వీడియో చూసిన తర్వాత మీ అవి నిజ తీయించింది స్వరూపాలు మేడం. తెలిసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. తను మమ్మల్ని విడగొట్టడానికి ఇదంతా ప్లానింగ్ చీ నార్మల్. ఇంకా అక్కడ అన్ని ఆధారాలతో సహా దొరికిపోయినాక ఇంకా మాట్లాడుతున్నాం. తీసిందంటే కూడా అర్థం చేసుకోవాలి. ప్లాన్ ఎక్కడ వెళ్ళని ప్లాన్ లేకుండానా? ఇద్దరు కలిసి మాట్లాడి ఇద్దరు ఒకరికొకరు బదులుకొని చేసి అమ్మాయి జీవితాన్ని నాగం చేసి మళ్ళీ అది కాకుండా మళ్ళీ పరాయి మగోళ్ళ. చీ, మీకు అసలు బుద్ధి లేకుండా పశువులు మీకంటే పశువులు నయం. నువ్వు అసలు ఇంత ఘోరంగా సొంత బాబాయిని ఎంకరేజ్ చేయడం కాకుండా ఇంకా బయట వాళ్ళని కూడా తీసుకొస్తున్నావా? అసలు మీరు సమాజానికి పట్టి నిజంగా చీడ పురుగుల కంటే దారుణమైన వాళ్ళు. మీరు అసలు బయట తిరిగితే ఇంకా ఎంతమంది జీవితాల్ని నాశనం చేస్తారో తెలియదు. సరే అమ్మా, ఇదంతా కాదు. అసలు నేను వాళ్ళతో మాట్లాడాలంటేనే నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. నువ్వు చెప్పు, ఏం చేద్దాం? మేడం నాకైతే ఎవరు దిక్కులేరు మేడం. తన వద్దు, తనతోనే ఉంటే కష్టమో నిష్ఠురమో తనతో. నీ కట్టుకున్న భర్తతో ఉంటా అంటావు ఫైనల్ గా. నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందా అనేది అన్ని కూడా వాచ్ చేస్తూనే ఉంటాం. నీకు ఇప్పుడు చెప్తున్నాను, ఆ అమ్మాయి వాళ్ళ జీవితంలో నుంచి నువ్వు అసలు మీ బాబాయిని నీ ఇంట్లోనే ఉంచుకోవద్దు. నీ బాబాయ్ నీ చుట్టుపక్కల కాదు కదా, అతని నీడ కూడా నీ ఇంటి మీద పడద్దు. నువ్వు అసలు వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసే అవకాశమే లేదు. నువ్వు దూరంగా వెళ్ళిపో. వాళ్ళ బతుకు వాళ్ళని బతకని. ఒక పెద్ద తరహా వచ్చింది, ఒక తండ్రి హోదాలో ఉన్నావు, ఆ తండ్రిలాగే బిహేవ్ చేయి. నీకు అదే మంచిది.